గణేష్ నిమజ్జనాల కోసం మచిలీపట్నం నుంచి వచ్చిరా మీరు? ఎంత సంపాదిస్తాను ఈ 11 రోజుల్లో? ఈ 11 రోజుల్లో 5,000 6,000 అంతే. అదేంది తిండి తిప్పలు మానేసి నిద్రాహారాలు ఉండవటం మీకు 5,000 కోసం ఇంత దూరమా? అది మళ్ళీ ఆ మురికి నీళ్ళల్లో. ఏడుంటారు మరి నైట్? ఏడబంటారు? ఏడుంటారు? ప్లాట్ఫామ్ మీదనా? నైట్ ఎప్పుడు పడుకుంటారు? ఇంకోటి నైట్ నిద్ర ఉండదు సార్. ఇవాళ పోతే ఇంకా రేపు నుంచి ఎల్లుండి నుంచి నిద్ర ఉండదు మాకు. పగలే నిద్ర వస్తుంది ఇక్కడ. అంతే, పగలే పడుకుంటాం. పగలైనా ఇన్ని ప్లాట్ఫామ్ మీద పడుకుంటాం. పడుకోం, ట్రైన్ మీద చేయడమే. మురికి నీళ్ళు కదా, మరి రోగాలు వస్తాయి, భయపడరా? దాని మించి ఆలోచించుకుంటే ఇక బతుకుతూ అనవసరం. సో ఈ ప్రసాదాలతోటే ఈ 11 రోజులు కడుపు నింపుకుంటారు. అంతే సార్. నాకు రూపాయి కావాలి, 1 రూపాయి కోసం పలావ తెచ్చుకుని తినొచ్చు, ఏమైనా తినొచ్చు. నేను రూపాయి కావాలంటే పులిహార గిరా తిని నేను రూపాయి చేర్చుకుంటా. మచిలీపట్నం నుంచి వినాయక నిమజ్జనాల కోసం మీరు 11 రోజులు నిద్ర ఆరేళ్ళు మనేసి రావడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం, కానీ బాధాకరమైన విషయం కూడా. ఎందుకంటే నిద్రలు లేకుండా ఇంత కష్టపడడం, అది మళ్ళీ ఈ హుస్సేన్ సాగర్లో. వెల్కమ్ టు హైదరాబాద్ నైట్స్. సో గణేషుని పండుగ నిన్న మొదలైంది, ఈరోజు నిమజ్జనాలు కూడా స్టార్ట్ అయ్యి. మరి హైదరాబాద్ నైట్స్లో మరి గణేష్ నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయి? మొత్తానికి భాగ్యనగరంలో ఇప్పుడైతే ట్యాంక్ బండ్ చుట్టూ నిమజ్జనాలు జరుగుతున్నాయి. కానీ ఈ నిమజ్జనాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి నిజంగా గజయితగాళ్ళు వచ్చారు. మరి ఈ గజయితగాళ్ళతోటి వీళ్ళ కష్టాలు, వీళ్ళ బాధలు, వీళ్ళ పని ఏంటి ఒక్కసారి అడుగుదాం. నమస్తే బాబాయ్, ఎట్లున్నారు? బాగుంది. ఏం పేరు? జయసింగ్. మీ పేరు? మీ పేరు? మీ పేరు? బాజీ. బాజీ. రవి. సో అందరు ఎక్కడి నుంచి వచ్చారు? మచిలీపట్నం. గణేష్ నిమజ్జనాల కోసం మచిలీపట్నం నుంచి వచ్చిరా మీరు? ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వస్తారా? మేము 30 సంవత్సరాలు నాకు సర్వీస్ సార్ ఇక్కడ. మా అత్తోరు ఊరు ఇక్కడే, మా అత్తోరు, మా అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఇక్కడే చేస్తున్నాం. హైదరాబాదేనా? హైదరాబాద్. అప్పటి నుంచి నాకు ఇక్కడ చూసి అలవాటు అయింది, బాగా జరుగుతుందని మేము ఇక్కడ వస్తాం. రూపాయి దేవుడి వల్ల ఇక్కడ రావడం బాగా జరుగుతుందని మాకు సంతోషమైంది. సో మచిలీపట్నం నుంచి ప్రతి గణేష్ నిమజ్జనాలకి ఇక్కడికి వస్తున్నారు. మరి మీకు గవర్నమెంట్ అన్న పైసలు ఇస్తుందా? ఇస్తారు, అంటే బొమ్మలు వేసే వాళ్ళకి ఇస్తారు. మేము క్రెయిన్ మీద ఉన్న వాళ్ళకి మీరు క్రెయిన్ మీద చేసేది. మరి ఇప్పుడు ఈ గణేష్ మీరు నిమజ్జనాలు చేస్తా ఉంటారా? వాళ్ళు ఏమైనా ఇస్తారా పైసలు? ఇస్తారు. ఎంత ఇస్తారు? 100 ఇస్తారు, 150 ఇస్తారు, ఒకరు 10 ఇస్తారు, ఒకరు 5 ఇస్తారు. ఎంత అని అడగం, ఎంత అని అడగం. అది ఎంత ఇస్తారు మనసు, మీరు ఎంత ఇస్తారు అంత సార్ అంటాం. ఎన్ని రోజులు మొత్తం? ఎన్ని రోజులు ఉంటారు? ఇప్పుడు 3, అది ఒక 11 రోజులు. ఈ 11 రోజుల్లో ఎంత సంపాదిస్తారు మీరు? చెప్పలేం సార్. ఒకరికి 3,000 రావచ్చు, ఒకరికి 4,000 రావచ్చు. కుటుంబాన్ని పెట్టి మళ్ళీ తింటాం ఉంటుంది కదండి. అయిపోగా 2,000, 3,000, 4,000 మిగులుతుంది. అంతే. ఏడుంటారు మరి నైట్? ఏడబంటారు? ఏడుంటారు? ప్లాట్ఫామ్ మీదనా? మరి ఇల్లు లేవు సార్. అచ్చా, ఇక్కడ తింటారు, ఇక్కడ పంటారు. ఏడ ఫుడ్ ఒకటి తెచ్చుకుంటాం, వండుకుంటాం. ఇక్కడే. అబ్బో, నిజంగా ఇదైతే కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు నిమజ్జనాలు కదా, మీరు ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లేస్తారు? నువ్వు తెల్లందాకా మీరు పొద్దునంతా పడుకుందాం అన్నా ఇక్కడ పడుకోలేరు. ఎండ కొడుతుంది, వాన వస్తుంది. ఎప్పుడు నైట్ ఎప్పుడు పడుకుంటారు? ఇంకోటి నైట్ నిద్ర ఉండదు సార్. ఇవాళ పోతే ఇంకా రేపు నుంచి ఎల్లుండి నుంచి నిద్ర ఉండదు మాకు. నైట్ అంతా బొమ్మలైట్, పగలే నిద్ర వస్తుంది ఇక్కడ. పగలే పడుకుంటాం. పగలైనా ఇన్ని ప్లాట్ఫామ్ మీద పడుకుంటాం. పడుకోం, ట్రైన్ మీద చేయడమే. అంతే. 5ంటికి మొదలెడితే సాయంత్రం మళ్ళీ తెల్లారి దాకా పడతానే ఉంటాయి కదా సార్. సో ఈ 11 రోజులు మీకు నిద్రాహారాలు ఉండవు. తిండి కూడా ఎట్లా పడితే అట్లా తింటారు. అంతే. ప్రసాదం పెడతారు, పులిహార పెడతారు, పెడతారు, చాలా మంది పలావులు పెడతారు, అందరూ తెచ్చిస్తారు. సో ఈ ప్రసాదాలతోటే ఈ 11 రోజులు కడుపు నింపుకుంటారు. అంతే. నాకు రూపాయి కావాలి, 1 రూపాయి కోసం పలావ తెచ్చుకుని తినొచ్చు, ఏమైనా తినొచ్చు. నేను రూపాయి కావాలంటే పులిహార గిరా తిని నేను రూపాయి చేర్చుకుంటా. అంటే రూపాయి సంపాదించాలని అట్లా. కానీ గ్రేట్ బాబాయ్, మచిలీపట్నం నుంచి వినాయక నిమజ్జనాల కోసం మీరు 11 రోజులు నిద్ర ఆరేళ్ళు మనేసి రావడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం, కానీ బాధాకరమైన విషయం కూడా. ఎందుకంటే నిద్రలు లేకుండా ఇంత కష్టపడడం, అది మళ్ళీ ఈ హుస్సేన్ సాగర్లో ఏమైనా మంచినీళ్ళు అంటే అంత డ్రైనేజ్ వాటర్ అన్నీ వస్తాయి. మళ్ళీ అందులోకి దిగాలి. పెద్ద పెద్ద వినాయకులు వస్తారు, ఒక్కొక్కసారి మీద పడతాయి, ఒక్కొక్కసారి ఏదైనా జరగవచ్చు. దిగాల్సి కూడా వస్తుంది. దిగుతాం. ఇప్పుడు దాకా బొమ్మ దిగుతారు. దిగుతాం
కొడతాం, ఎక్కడ దాకా కొడతాం. మీ పేరు? నా పేరు బాజీ. బాజీ. వీళ్ళకి దిగినట్టుంది మొత్తం పచ్చిగానే బట్టలు. అక్కడ దిగాను సార్. మురికి నీళ్ళు కదా, మరి రోగాలు వస్తాయి, భయపడరా? దాని మించి ఆలోచించుకుంటే ఇక బతుకుతూ అనవసరం. ఆ, బతుకు తీరినప్పుడు ఏదైనా సరే సాధ్యం. మన వల్ల ఇద్దరు పట్టుదల ఖుషి మీద దిగుతాం కానీ ఆ, దానికి దడిసి చేయాలంటే చేయలేం. చేయలేరు. చేయలేము. ఒక నిమజ్జనం అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది, సరదాగా చేసుకోవాలి. ఆయన్ని నిమజ్జనం చేసినట్టు ఉండాలి, మాకు సంతోషం పెరిగినట్టు ఉండాలి. మేము చేస్తామని చెప్పి ప్రతి సంవత్సరం వస్తూ వెళ్తూ ఉంటాం. ఉమ్, క్రెయిన్ మీద వర్క్ చేస్తుంటాం. క్రెయిన్ వచ్చేదాకా ఇలాంటి చిన్న చిన్న వినాయకుడిని నిమజ్జనం చేస్తూ ఉంటాం. ఉమ్. క్రెయిన్ పెడితే క్రెయిన్ మీద ఎక్కేసి పెద్ద పెద్ద గణేషుని నిమజ్జనం చేస్తాం. కానీ మీరు మగాళ్ళే వచ్చారనుకున్నా కానీ మీ ఆడాళ్ళతో సహా అందరం తీసుకొని వచ్చేసి ఇక్కడికి. అంటే మేము వచ్చినామంటే మాకు ఫుడ్ గిడ్డు కావాలంటే వాటర్ ఏమైనా తీసుకురావాలంటే వాళ్ళే కదా ఉండాలి. ఓకే. అందువల్ల మేము తెచ్చుకుంటాం. ఆ, సో ఫుడ్ కావాలన్నా వాటర్ కావాలన్నా అది తీసుకురావాలి. ట్రైన్ లో పని చేస్తుంటాం కదా, తిండి ఉండదు, వాటర్ ఉండదు. ఇందువల్ల మాకు పక్కన లేడీస్ ఉంటే తీసుకొచ్చి సప్లై చేస్తారు. అందువల్ల మాకు లేడీస్ తెచ్చుకుంటాం. ఏం పని చేస్తారు ఊర్లో మీరు? ఊళ్ళో మేము ప్రతి ఒక్కటి ఏటకెళ్తాం, మత్స్యకారులం. ఆహా, వేటకెళ్తారు. సముద్రంలో ఏటకెళ్తాం. ఓకే, గజయితగాళ్ళు మీరు. మొత్తం అందరూ ఏటకెళ్ళాం. ఉమ్, ఒక్కళ్ళకి ఇది అనేది లేదు, ఓకే. అన్ని వరకు వస్తుంది. ఆ, వేటకెళ్తారు. ఏటకెళ్తాం. బయట వర్క్, సిమెంట్ వర్క్ కానీ, పెయింటింగ్ వర్క్ కానీ, ఏదో ఒకటి చేస్తున్నాను. ఆ, ఖాళీ అయితే ఉండవు. ఓకే. ఒకవేళ ఉండాలంటే ఒక సండే అంతే. ఫ్యామిలీతో పాటు సరదాగా ఉందాం. సో పొట్టకూటి కోసం ఏదైనా చేస్తారు. ఏదైనా చేస్తాం. గ్రేట్. మీరు బ్రదర్, మీరు చూస్తే చాలా యంగ్ అనిపిస్తున్నారు. సో వీళ్ళంటే పెద్ద పెద్ద వాళ్ళు. సో ఏదో కష్టంగా అయితే ఈడ నిమజ్జనాలు చేయడానికి వచ్చారు. మరి మీరు కూడా నిమజ్జనం చేయడానికి వచ్చారా? అవును సార్. చదువుకున్నారా? చదువుకోలేదు సార్. చదువుకోవాలి. చదివాను కానీ అబ్బలా. అబ్బలే. సో ఏం పని చేస్తారా మీరు అసలు? నేను మామూలుగా ఐరన్ లోడ్కి అడిగాను. ఆ? ఐరన్ లోడ్కి అడిగలరా, ఆ, బరువులు మోస్తాగా. బరువులు మోస్తారు. ఓకే, మూటలు మోయడం ఇవన్నీ చేయడం చేస్తాం. ఓకే, మీరు కూడా వేటకి వెళ్తారా? వెళ్తాం సార్, చెరువులకి వెళ్తాం. మామూలుగా గంటలకైతే వెళ్తాం. చెరువు పడతాయి కదా. చూస్తే యంగ్స్టర్ లా కనిపిస్తున్నారు, మంచి గట్టిగా దిట్టగా ఉన్నారు. ఆ? కానీ ఎప్పటి నుంచి ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 10 సంవత్సరాల నుంచి వస్తాం. 10 సంవత్సరాల నుంచి. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నేను 10 సంవత్సరాలు. మీ ఏజ్ ఎంత? 10 సంవత్సరాల నుంచి వస్తాం. ఏజ్ మీ ఏజ్? నా ఏజా? నాకు 20 25 అంటే 15 సంవత్సరాల నుంచే వస్తున్నారు మీరు. అబ్బో, గ్రేటే మీరు. ఇంతప్పుడు పిల్లలు వచ్చిన ఉన్నారు సార్, పెద్ద ఉన్నారు. ఇంత నుంచి వచ్చాను సార్. ఇంత నుంచే వచ్చారు. ఎందుకు అంత కష్టం ఏంది మీకు? మరి కష్టపడితేనే కదా సార్ మన ఫలితం. ఏంటి, ఎటువంటి కష్టాలు ఫేస్ చేశారు ఇప్పటిదాకా మీరు? నేను ఐరన్ లోడ్కి వెళ్తాను. మామూలుగా ఇనప కొట్లో ఏం ఆ పని. కష్టాలు ఏంటి మీ? మాదా మీరు పని చేస్తాం, ఎగిరాలు వేసుకుంటాం. ఎప్పుడైనా కష్టాలు ఎదుర్కొన్నారా? కష్టాలు ఎదురు ఏంటి మీ కష్టాలు చెప్పండి అంటున్నా. వ్యాపారం చేసుకుంటాం సార్ మా ఊర్లో అయితే. ఆ, అదే సార్, అలా కష్టపడతాం, వచ్చిన దాంట్లో తింటాం, ఇంట్లో చదువుకుంటాం అంతే. అంతే. మచిలీపట్నం మగధీర నాయనే? ఎవరైనా మగధీర ఏంది నీకు? మగధీర ఎవరు చూసినా అందరూ మగధీర అని పిలుస్తారు. హెయిర్ స్టైల్ ఎక్కువ పెంచుతానన్నా. రామ్ చరణ్ ఫ్యానా? మళ్ళా అల్లు అర్జున్ ఫ్యాన్స్. అల్లు అర్జున్ ఫ్యాన్. అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే మరి మగధీర ఎందుకు అంటున్నారు? పుష్ప అనాలి కదా. పుష్ప తగ్గేదే లేదు అని ఒకసారి పుష్ప డైలాగ్ వచ్చా? చెప్పు. పుష్ప తగ్గేదే. అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ తగ్గేదే. తిప్పుదన్నా. తిప్పి పుష్పరాజను. పుష్పరాజు తగ్గేదే. అదే. సో మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్ మీరు. అల్లు అర్జున్ చూసారా పుష్ప 1? రెండు ఎట్లా అనిపించింది? సూపర్ హిట్ అన్న. సూపర్ అండి. ఎందుకు అల్లు అర్జున్ అంటే ఎందుకు ఇష్టం మీకు? మా ఫస్ట్ నుంచి మెగాస్టార్ ఫ్యాన్స్ అన్న. మెగాస్టార్ ఫ్యాన్స్ మొత్తం మా ఫ్యామిలీ మొత్తం మెగాస్టార్ ఫ్యాన్స్. అప్పటి నుంచి చిన్న చిన్న హీరోలు వాళ్ళు పవన్ కళ్యాణ్ తర్వాత అల్లు అర్జున్ తర్వాత రామ్ చరణ్, అలా వరుణ్ తేజ, ఇలా మెగా ఫ్యామిలీలో ఫ్యాన్స్. సో మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ మీరు, వీరాభిమాని. ఓకే. సో ప్రతి ఏటా మీరు కూడా వస్తారా? ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు? నేను 15 సంవత్సరాల నుంచి వస్తాను. 15. ఎంత మీ ఏజ్? నా ఏజ్ 36 అన్న. 36. సో 26 సంవత్సరాల కంచి వస్తున్నాను. ఓకే. సో ఎంత సంపాదిస్తాను ఈ 11 రోజుల్లో? ఈ 11 రోజుల్లో 5,000 6,000 అంతే. అంతే. అదేంది తిండి తిప్పలు మానేసి నిద్రాహారాలు ఉండవటం మీకు? అంతే అన్న. 5,000 కోసం ఇంత దూరమా? అది మళ్ళీ మురికి నీళ్ళల్లో రోగాలు వస్తాయి కదా, భయం కదా? ఏముంది, మాకు అలవాటు అన్న. ఈ మామూలుగా మేము మచిలీపట్నం కూడా ఉప్పు నీళ్ళు వేటాడతాం. అవి సముద్రపు నీళ్ళు. అది ఓకే. మామూలుగా చెరువు నీళ్ళలో కూడా వెళ్తాం. కోడి పేగులు అవి వేస్తారు, అవి వీటిలో చేపలు పట్టి చేపలు వేస్తా ఉంటాం. అలాంటి చేస్తాం.
మచిలీపట్నంలో ఏమేమి పనులు చేస్తారు? ఐరన్ పని చేస్తాం, చేపల పని చేస్తాం, ఆ ఉల్లిపాయలు అమ్ముతాం, అన్ని చేస్తాం. సో ఇప్పటిదాకా మీకు వచ్చిన కష్టాలు ఏంటి కొన్ని చెప్తారా? ఎటువంటి కష్టాలు పడ్డారు మీరు జీవితంలో? కష్టాలు ఏంటంటే అందరికీ కష్టాలు ఉంటాయి. జీవితం అనేది కష్టమే. మాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి అంటే యూట్యూబ్ ఛానల్ అవి ఉంటాయి. మా కష్టం మాకే ఉంటది, మీకు ఉంటది. మీ కష్టాలు నాకు తెలుసుకోవాలి ఉంటది. ఎవరి కష్టం వాళ్ళకు ఉంటది. మేమేంటంటే పొద్దున్న లేస్తాం, కష్టపడతాం, తింటాం. అది మీరు ఫేమస్ గా తిరుగుతూ ఉంటారు. అది మ్యారేజ్ అయింది మీకు? అయింది. పిల్లలు ఉన్నారా? పిల్లలని మనవరాలు, మనవడు, మనవడు మనవాడు మొత్తం ఫ్యామిలీ కాందాన్ వచ్చింది ఇడికి. మా ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీని తీసుకొని వచ్చి ఆడలతో సహా. అంతా మీ 5 అన్నదమ్ములు ఇక్కడ. అచ్చా, మొత్తం మీ కాందాన్ అంతా ఇన్నే ఉంది. ఆమె చెప్తాను ఆయన చిన్న తమ్ముడట. మీరేమైతారు ఈయనకి? వదిన అవుతుందా? వీళ్ళ భార్య, వాళ్ళ వైఫ్. ఓకే. ఈయన పెద్ద అన్నయ్య, ఆయన రెండో అన్నయ్య, నేను మూడో అన్నయ్య, నాలుగోడు, ఇంకోడు 5ఓడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ నా పిల్లలు, మనవడు, కూతురు, అది మనవరాలు, అంతా మేమంతా ఒక బ్యాచ్. నా పెద్ద వదినామా కూర్చున్నామా. మేము ఫ్యామిలీ నాదే పెద్ద. మా నాన్న మా అమ్మగారికి చనిపోయారండి. వచ్చినప్పుడు చిన్నప్పుడు వచ్చారు, వాళ్ళు చనిపోయారు ఇద్దరు. ఇంకా మేము ఉన్నాం. ఓకే. సో ఎప్పుడైనా ఏడ్చిరా జీవితంలో మీరు? జీవితంలో ఏడకుండా ఎవరు ఉంటారండి? ఎందుకు ఏడ్చిరు? ఎప్పుడు ఏడ్చిరు? ఎందుకు ఏడ్చారంటే అమ్మ నాన్న చనిపోయినప్పుడు. ఎట్లా చనిపోయారు? మా నాన్న బాగా డ్రింకర్ అన్న. అమ్మ మామూలుగా రోగంతో చనిపోయింది. మా నాన్నకి కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోయాడు. మా నాన్నని దిగులు పెట్టుకొని మా అమ్మ కూడా చనిపోయింది. మీ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు చనిపోయినప్పుడు? నా ఏజ్ అప్పటికి 30. ఇప్పుడే మొన్న సంవత్సరం అయింది మా అమ్మది చనిపోయి. అంతే, సంవత్సరం అయింది. చదువుకోలేదు మీరు? నేను చదువుకున్నాను. ఒక 5వ క్లాస్ చదివాను. 5వ క్లాస్ తర్వాత ఎందుకు చదువుకోలేదు? ఎందుకు చదువు అంటే మాకు చదువు స్తోమత లేదు. చదువుకునేంత డబ్బులు లేవు, ఆ స్తోమత లేదు. ఓకే. అంటే మేము ఇలా కష్టపడుతున్నాం. మరి ఇప్పుడు హుస్సేన్ సాగర్ లో అంత డ్రైనేజ్ వాటరే, అందులో దిగుతారు, వేస్తారు, మళ్ళీ ఈత కూడా కొడతారట మీరు. మరి రోగాలు వస్తాయి కదా, భయం కాదా? భయం ఏందన్నా, ఇలాంటి వచ్చిన వాళ్ళు నాలో కూడా చాలా మంది చనిపోయారు కూడా. నాతో పాటు కుర్రోళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి వెళ్ళి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా చనిపోయారు. అంటే తాగి చనిపోయారు. ఇది వాసన తట్టుకోలేక ఎప్పుడో స్నానం చేయడం, నీళ్ళు లేక వాటర్ లేక స్నానం చేయడం. ఇక్కడ అలా ఇక్కడ ఉంటాక మాకు లేదు కన్నా, ఈ ప్లాట్ఫారంగా ఇలా ఉంటాం, స్నానం చేయకుండా ఉంటాం. అవి అంతే. ఓకే. ఇప్పుడు 11 రోజులు కేవలం 5-6 రోజులకు 5-6 వేల కోసం ఇంత దూరం వచ్చారు. నాకు బాధ అనిపిస్తాను. ఓకే, నిజంగా బాధ అనిపిస్తాను.